కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వారి సాదర ఆహ్వానం. కమ్మ మహానాడు 2026 ఫిబ్రవరి 8 ఈ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న కమ్మ సమాజ సభ్యులను ఐక్యంగా కలిపి సామాజిక ఐక్యత మరియు సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా తీసుకుని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కమ్మ మహానాడు 2026 ఈ మహా ప్రజా సమావేశానికి మీరు మీ కుటుంబ సభ్యులతో సహా విచ్చేసి మీ సాన్నిధ్యంలో కార్యక్రమాన్ని ఘన విజయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇది చారిత్రాత్మకమైన మహాప్రజా సమాగమం. లక్షలాది కమ్మ సోదరులు మరియు సోదరీమణులు పాల్గొననున్నారు. మీ అందరి భాగస్వామ్యమే ఈ మహాసభ విజయానికి బలం. వేదిక సుక్కువార్ సత్రం, శ్రీ పెరంబదూర్, తమిళనాడు. ఫిబ్రవరి 8 ఈ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు. మార్గం చెన్నై బెంగళూరు జాతీయ రహదారి ప్రక్కన. రండి, మన కమ్మకుల ప్రజల అలల సముద్రంలా ఏకమై కూడి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జెట్టి కుసుమ కుమార్, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. అందరికీ నమస్తే అండి. నేను మందరపు సాయిబాబు చౌదరి, హైదరాబాద్ కేజీఎఫ్ సభ్యుడిని. జెట్టి కుసుమ కుమార్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు కేజీఎఫ్ కి. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వ్యవస్థాపకులైన జెట్టి కుసుమ కుమార్ గారు ఒకే ఉద్దేశంతో ఈ తమిళనాడు రాష్ట్రంలో మన కమ్మవారు సుమారుగా 70 లక్షల మంది ఉండాలనే ముఖ్యమైన ఉద్దేశంతో ఇక్కడ కమ్మవారి ఐక్యత కోసం కేజీఎఫ్ అనేది ఒక గ్లోబలైజేషన్ ఇది ఉంటుంది. ఆ గ్లోబలైజేషన్ లో ఏదైతే ప్రపంచం మొత్తం మీద కమ్మవారు ఎక్కడైతే ఉంటారో, ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడికి ఈ కేజీఎఫ్ వెళ్తుంది. రాబోయే రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఎలక్షన్స్ ద్వారా గానీ రాజకీయాల ద్వారా గానీ వ్యవస్థను శాసించే అవకాశాలు ఉంటాయి. మరి ఈ రాష్ట్ర జనాభాలో చూసుకుంటే 15% మరి కమ్మవారు ఉన్నారు కాబట్టి ఆ కమ్మవారికి సరైన స్థానం కల్పించే విధంగా, సముచితమైన స్థానాలు కల్పించే విధంగా ఉండాలి అంటే కమ్మవారికి ఒక పెద్ద యజ్ఞంతో కూడిన గొప్ప మహా యజ్ఞం లాంటి ఐక్యత కావాలని చెప్పేసి ఆయన ఆలోచించడం జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న కమ్మ నాయకుల్ని, కమ్మ సంఘాల నాయకుల్ని, కమ్మ మహాజన సంఘాల నాయకుల్ని, ఏదైతే మా లీడర్స్ ఉంటారో, కమ్మ లీడర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా సలహా మేరకు ఇక్కడ శ్రీకారముదూరులో మరి ఏదైతే శాంతమంగళం పట్టణానికి అతి సమీపంలో గల శృంగవారి సత్రం గ్రామానికి అతి సమీపంలో గల తిరుపతి టు చెన్నై ఏదైతే మెయిన్ ఎన్హెచ్ ఉందో ఎన్హెచ్ కి సమీపంగా అతి దగ్గరగా కూడా ఉండే విధంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే ఈ తమిళనాడు రాష్ట్రంలో ఏదైతే తిరుపతి గాని, తిరువళ్ళూరు గాని, కాంచీపురం గాని, అదేవిధంగా అరక్కోణం గాని, అదేవిధంగా ఏదైతే చుట్టుపక్కల ఏ మెయిన్ సిటీలు ఉన్నాయో, పక్కన గ్రామాలు ఉన్నాయో అతి సమీపంగా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. దానివల్ల ఎక్కువ మంది కమ్మవారు ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్లేస్ ఎన్నుకోవడం జరిగింది. గత 3 నెలలుగా కూడా మా ప్రతినిధులందరూ కూడా, కేజీఎఫ్ ప్రతినిధులు వీళ్ళంతా కూడా ఇక్కడ మరి ముఖ్యంగా ఇక్కడే ఉండి ఈ ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటున్నారు. లోకల్లో ఉన్న లీడర్స్ అందరూ కూడా మరి ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా సకల సదుపాయాలు సమకూర్చాలనే ఉద్దేశంతో భోజనాలు ఏదైతే ఉందో చక్కని గార్డెన్ లో భోజనాలు ఏర్పాట్లు గాని, పార్కింగ్ గాని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలోచనతో మా జెట్టి కుసుమ కుమార్ గారు మరి ఆయన పర్యవేక్షణలో మేమందరం పనిచేస్తూ మరి ఇప్పటికే అన్ని గ్రామాలు తిరిగి ఏదైతే అన్ని జిల్లాల్లోనూ, అన్ని విలేజ్ల్లోనూ, అన్ని పట్టణాల్లోనూ కొన్ని వందల మంది కేజీఎఫ్ సభ్యులు పనిచేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళకి పర్సనల్ గా నోటీషన్ ఇవ్వడం ద్వారాగా వాళ్ళందరినీ రీచ్ అవుతున్నారు. అదేవిధంగా ప్రతి ఊరికి కూడా పోతే కమ్మవారు ఎక్కడ చూసినా కూడా చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నారు. అరే మన బంధువులు వచ్చారు, మన చుట్టాలు వచ్చారు అని అంత గొప్పగా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగుంది. అయితే మనం ఎన్ని చెప్పుకున్నా కూడా ఒకటే మా అధ్యక్షుడి ఉద్దేశం, మనం ప్రపంచంలో 2,10,00,000 మంది కమ్మవారు ఉన్నాం. మన కమ్మవారికి సముచితమైన స్థానం లభించట్లేదు కాబట్టి మనం ఎప్పుడైనా సరే సంఖ్యాబలం ఎవరి సంఖ్యను బట్టి వాళ్ళకి అవకాశం ఈ ప్రభుత్వాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు గమనించాల్సింది ఏదైతే బెంగళూరు ఉందో, బెంగళూరులో ఈ మధ్యకాలంలో అక్కడ ప్రభుత్వం మన జనాభా ఎంత అంటే 1,80,000 మంది చూపించడం జరిగింది. మరి 1,80,000 మంది బెంగళూరు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారంటే చాలా హాస్యాస్పదమైన విషయం. 40 లక్షల పైసలకు ఉన్న కమ్మవారున్న ప్రాంతంలో వాళ్ళ సంఖ్యాబలాన్ని 1,80,000 చూపించడం అనేది చాలా చెప్పుకోవడానికి లేదు. అంత అలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మా ఏదైతే సంఖ్యాబలం ఉందో ఆ సంఖ్యాబలాన్ని చూపించడం కోసమే
మేమంతా కూడా మా నాయకుడి ఆధ్వర్యంలో జట్టి కుసుమ గారి ఆధ్వర్యంలో ఈ శ్రీపెరుంబదూరులో మరి ఫిబ్రవరి 8వ తారీఖున కమ్మ మహానాడు జరిపిస్తున్నాం. ఈ కమ్మ మహానాడికి లక్షల మంది కమ్మవారు ఇక్కడికి వస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.